మహిళా మహిళా నువ్వు సాగించు విజయ స్ఫూర్తి యాత్ర, నీ ధైర్యం నీ సహనం గెలిపించు జైత్రయాత్ర. ఎదురించి నిలబడి నువ్వు తలబడు, ఏదమ్మా నీకెదురు పోటీ, రాలేరు నీకెవరు సాటి. పేగు పంచి జన్మనిచ్చే అమ్మవు నీవు, రాఖీతో రక్షనిచ్చే చెల్లివి నీవు, అర్థభాగమై నిలిచేయాలివి నీవు, అంది వచ్చే అదృష్టపు రేఖవు నీవు, అన్నిట్లో చేయూతగా బాసట నీవు. మహిళా వైద్య వైమానిక రంగంలో, ఆటపాటల్లో ప్రతిభ పాటవాల్లో, సామాజిక సంక్షేమం ఏ రంగంలోనైనా, నీ నీడలేని చోటు లేదు ఈ ధరణి పైన. ఆలి అంటే తాలి కాదు, ఎదురులేని కాలివని మహిళా పివి సింధు, సానియా మీర్జాలు, ఝాన్సీ రుద్రమలు, సమ్మక సరళమ్మలు, ఇందిరా సరోజిని, మదరు తెరిసాలు, ఇవంకా వాళ్ళందరూ కూడా వస్తే నాకు బాగుండేది. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా వస్తే బాగుండేది. వారి పనుల వల్ల వారు రాలేకపోయారు. కానీ ఇంత బాగా ఏర్పాటు చేసినందుకు డిస్ట్రిక్ట్ అధికారికి, ఎందుకంటే కొత్తగా కూడా వచ్చారు ఆయన, రీసెంట్ గా వచ్చారు ఆయన. ఆయనకి మహిళలకి ఇంత మంచి ఇది చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మహిళలు మహారాణులు, మహిళలు మన ఇంటికి మనమే మహారాణులు. మహిళ అంటే మగవారి నోట్లో నుంచి మహిళ అని పదము రావటమే మనం మెచ్చుకుంటే వాళ్ళ అహంకారానికి గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే మనం మెచ్చుకుంటే వాళ్ళ కించపరిచినట్టు అనుకుంటారు, మనం మెచ్చుకోరు ఎవరు కూడా మహిళని. అందుకే మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించాలి. అది వరకటి రోజుల్లో ఇంట్లో వంటింట్లో ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అవుతున్నారు అని ఆ రోజుల్లో చేశారు. కానీ ఇప్పుడు ప్రతి మహిళ కూడా వారి కుటుంబం కోసం ప్రతి మహిళ కూడా బయటికి వచ్చి ఏదో ఒక పని చేసి వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి దిశగా, పిల్లల చదువులకి ఏంటి, భర్తకి సోదరుడు వాదవుడుగా ఏంటి, తన కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవటానికి మహిళ కూడా బయటకు వచ్చి పనిచేయడం జరుగుతుంది. అలా రాకపోతే మన అవసరాలు తీరలు కూడా కొన్ని పిల్లలు అడిగేవి, పిల్లల్ని మంచి మంచి స్కూల్స్ లో పెట్టడం కానీ అలాంటివి కూడా మనం చేయలేవు. కాబట్టి మహిళలు కూడా అందరూ బయటకు వచ్చి మనకు అభివృద్ధి ఖమ్మమే చూడండి. ఖమ్మం చాలా డెవలప్ అయింది. ఇంతకు ముందు డెవలప్ అయిన దాంట్లో చాలా షాప్స్ వస్తాయి. ఆ షాపుల్లో కూడా ఎందుకంటే గోల్డ్ షాపులు కానివ్వండి, బట్టల షాపులు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఏమైనా సరే చాలా అభివృద్ధిలో దానిలో భాగంగానే ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి వాటిలో మహిళలకి ఉపాధి కలుగుతుంది. అలా ఉపాధిని వినియోగించుకుంటున్నారు మన ఖమ్మం జిల్లా మహిళలు అందరూ కూడా. మహిళలందరూ కూడా ఇలాంటి చాలా మన కుటుంబానికి చేదోడుగా ఉండటానికి బట్టల షాపుల్లో ఏంటి ఎంతమంది
ఉంటారు, 10,000 15,000 అలా ఇస్తూ ఉంటారు. ఆ దానికి భర్త తీసుకొచ్చే డబ్బులతో ఇవి కూడా కలిపితే మనం హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మహిళలు కూడా బయటికి రావడం జరుగుతుంది. అన్ని రంగాల్లో ఇప్పుడు సినీ రంగం, రాజకీయ రంగం, ఉద్యోగ రంగం, విద్యా రంగం, ఏ రంగంలోనైనా సరే మగవారికి సమానంగా మనం కూడా మహిళలు ఎదిగాం కాబట్టి మనమే ముందు 33% కనుక గ్యారంటీ రేటు ఇస్తే మనమే నెంబర్ 1 గా ఉంటాం. మహిళలే అందరం కూడా పురుషుల కంటే ఆడవాళ్ళే బాగా పనిచేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం. మా కార్పొరేషన్ లో చూడండి, కార్పొరేషన్ లో మేయర్ మహిళ, డిప్యూటీ మేయర్ మహిళ, మా కార్పొరేటర్లు సగం పైన 30-35 మంది మహిళలు ఉంటే తక్కువ పురుషులు ఉంటారు. మా కార్పొరేషన్ 33% ఆల్రెడీ మేము కాజేసాము. ఇంకా అన్నిట్లో కూడా రాజకీయ రంగంలో ఏంటి అన్నిట్లో కూడా రావాలి. ఇంకా వస్తే మహిళలు ఇంకా బయటకు వస్తారు. వాళ్ళకి ప్రతిభ చాలా ఉంటుంది. మహిళల ప్రతిభ ఏ పని చెప్పినా కూడా, ఏ పని ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆ రంగంలో ఆ మహిళ రాణిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా భర్తని, పిల్లల్ని, అత్తని, మామని అందరినీ కూడా ఒక భార్యగా, చెల్లిగా, అక్కగా, వదినగా, అత్తగా ఇన్ని పాత్రలు పోషించే మహిళ ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలాగా మన కుటుంబాన్ని చూసుకుంటాం. కాబట్టి అలాంటి మహిళకి ఏదైనా అప్పచెప్తే బ్రహ్మాండంగా ఆ పని చేసి శభాష్ అనిపించుకుంటుంది మన మహిళా లోకం. కాబట్టి అందరూ కూడా మహిళలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో కూడా రాణించాలని చెప్పి అందరికీ కూడా మరొకసారి చెప్తూ, అలాగే ఇప్పుడు మహిళలకి ఏంటంటే ఇంతకు ముందు ప్రభుత్వం కేసీఆర్ గారు కిట్టు పెళ్ళైన ఆడపిల్ల దగ్గర నుంచి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీల వారు అలా ఇచ్చేవారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ గా ఉండే అమ్మాయి ఇంటికి వస్తే అంగన్వాడీ కేంద్రాల నుంచి అన్ని వాళ్ళకి వాళ్ళ ఫుడ్, మంచి ఫుడ్ ఇవ్వటము, ఎగ్గు, పాలు ఇలాంటివన్నీ కూడా మంచి అంటే ఆరోగ్యమైన బిడ్డని జన్మించడానికి అన్ని అవసరాలు కూడా ఈ అంగన్వాడీ కేంద్రాల నుంచి ఇప్పించడం జరిగేది. అలాంటిది ఎందుకంటే తెలంగాణలో ఆరోగ్యవంతమైన పిల్లలు అందరూ జన్మించాలని, ఎటువంటి వికలాంగులు గాని అలాంటి వాళ్ళు పుట్టకూడదని చెప్పి వారికి ఎంతో డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్టు, తర్వాత ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లాడైతే 12,000 ఇచ్చి, అంటే అవన్నీ డబ్బులు 12,000, 13,000 వాళ్ళకి సరిపోతాయని కాదు, ఎంకరేజ్మెంట్ అన్నమాట. అలా చేస్తే అలా ఆరోగ్యమైన పిల్లల్ని జన్మిస్తారు అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక దీనితో మహిళల మీద ఉన్న ఏ పథకం ఇచ్చినా సరే, మహిళలకే ఏది ఇచ్చినా సరే, సంక్షేమ పథకం ఏది వచ్చినా సరే, ఒక ఇల్లు ఇచ్చినా, ఒక పెన్షన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా మహిళలకే చెందాలని, మహిళలకే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తూ మహిళా లోకం ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయన ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇలాంటి పథకాలు చాలా పెట్టారు ఆడవాళ్ళకి. ఆ పథకాలని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు మినిస్టర్ గారు ఇంకా వాటిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను, చేస్తారని కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన కూడా అంత ముందు చేసిననే, మినిస్టర్ గా చేసినని ఇవన్నీ ఆయన కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన హయాంలో కూడా ముందుకు వెళ్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. మహిళలందరూ కూడా మరొక్కసారి మౌనిక గారు చాలా బాగా చెప్పారు. ఇంట్లో పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి మనం అనేది మౌనిక గారు చాలా బాగా చెప్పారు. అవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి, కరెక్ట్ పాయింట్లు. అంటే అందరికీ తెలుసు ఆ పాయింట్లు అన్ని కూడా, కానీ ఒక్కసారి మనకి అలా చెప్పేవాళ్ళు చెప్తే మైండ్కి ఎక్కుతూ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మన పిల్లల విషయంలో ఇంట్లో ఎలా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. డ్రగ్స్ అంటున్నారు, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయింది మొత్తం కూడా. ఆ డ్రగ్స్ దాంట్లో పడకుండా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఉంటున్నారు అని, మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్న పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు we are working a lot to ensure that all your women are safe, whether you are in your workplace or at home. But ఇంకా చాలానే చేయాలి మేము. So maybe I take it as an opportunity to create some kind of an awareness. ఇక్కడ చాలా మంది యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. యాజ్ ఫార్ as I know, నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతుంది డిస్ట్రిక్ట్ జాయిన్ అయ్యి ఏఎస్పీగా. సో ఇక్కడ నేను చాలా వరకు తెలుస్తుంది ఏంటంటే
పోలీస్ మేము చాలా ఇనిషియేటివ్స్ చేస్తున్నాము, ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తున్నాము, ఎన్నో హెల్ప్ లైన్స్ తీసుకొస్తున్నాము. బట్ అది మీ వరకు అందట్లేదు. టు సమ్ ఎక్స్టెంట్ ఆ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ల్యాకింగ్ ఉంది, ఆ వ్యాక్యూమ్ ల్యాకింగ్ ఉంది. సో ఎప్పుడైనా ఏదైనా ఆర్గనైజేషన్కి నన్ను పిలిచిన, లైక్ ఏదైనా గెస్ట్ లెక్చర్ ఇవ్వమన్నా, దెన్ ఐమ్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్స్ట్ పీపుల్ దట్ వీ డూ ఆర్ ప్రొవైడింగ్ యూ అ లాట్ ఆఫ్ సోర్సెస్ whereby you can express ఏమన్నా మీకు గ్రీవెన్సెస్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమన్నా ఉన్నా సరే ముందులాగా హెసిటేట్ అవ్వకండి, రండి, ముందుకు రండి. ఎస్పెషల్లీ ఖమ్మంలో మీ వరకు ఎంతమంది తెలుసు తెలియదు, ఒక హ్యూమన్ స్పెసిఫిక్ పోలీస్ స్టేషన్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఉంది. ఓన్లీ హ్యూమన్ స్పెసిఫిక్ కేసెస్కి, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, డౌరీ హెరాస్మెంట్ కానీ, పాష్ యాక్ట్ కానీ ఏమున్నా సరే హ్యూమన్ స్పెసిఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ విమెన్ ఎస్హెచ్ఓస్ ఉన్నారు, అందరు వర్కింగ్ స్టాఫ్ అందరూ విమెన్. అక్కడ అపార్ట్ ఫ్రమ్ దాట్ సఖీ సెంటర్స్, భరోసా సెంటర్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ వేర్ మ్యాన్ ఈజ్ వర్కింగ్ దేర్. సో ఈ సెంటర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఈవెన్ ఇఫ్ యూ నీడ్ అ కౌన్సిలింగ్, మీకు కేసు పెట్టాలని లేదు, జస్ట్ మీ పార్ట్నర్కి కౌన్సిల్ చేయాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిల్ చేయాలి, మీరు హెరాస్ అవుతున్నారు, ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, సైకలాజికల్, ఎనీథింగ్, we do have counselors. Please come out and approach us. There are helplines, 181 ఉంది, especially for students who are going to schools and colleges. ఎవరైనా హెరాస్ చేస్తున్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ప్లీజ్ డయల్ 181. మీకు ఎటువంటి మీ ఇంటికి ఎవరు రారు, పోలీసులు మీ ఇంటికి రారు, మీ ఐడెంటిటీ రివీల్ చేయరు. ఏమన్నా ప్రాబ్లమ్స్ మీరు దానికి కాల్ చేసి జస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. We will take the action that is required. And especially nowadays social media, I don't think there is nobody from 16 to 60, everybody has a social media account. Instagram కానీ, Facebook కానీ, అందరికీ అకౌంట్స్ ఉన్నాయి. ప్లీజ్ దయచేసి do not trust strangers. సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి, దాన్ని మేము కంటెక్ట్ చేయలేకపోతున్నాము. ఫర్ హెవెన్స్ సేక్ ఏంటంటే ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు. దొంగ అనేవాడు వాడు మంచి మాటలు చెప్పే మిమ్మల్ని మోసం చేస్తాడు. మీరు మోసపోయిన తర్వాత రియలైజ్ అయ్యి లాభం లేదు. మనీ విషయంలో, ఫైనాన్షియల్ థింగ్స్లో, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ లవ్ అఫేర్స్, ఎస్పెషల్లీ ఫర్ యంగ్ గర్ల్స్ హూ ఆర్ స్టాండింగ్ దేర్, ప్లీజ్ బీ ఎక్స్ట్రా కాషియస్. ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేసి పెట్టండి. లెట్ దట్ బి యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంట్లో అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క ఎవరున్నా సరే చెప్పండి ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అని. అండ్ ప్లీజ్ యాజ్ పేరెంట్స్, ఇఫ్ యూఆర్ గివింగ్ మొబైల్ డివైజెస్, మీ పిల్లలకి మొబైల్స్ ఇస్తే ప్లీజ్ అందులో చైల్డ్ లాక్ యాప్స్ ఉన్నాయి, చైల్డ్ లాక్ యాప్స్ పెట్టండి. వాళ్ళ యాక్టివిటీస్ ఏమవుతున్నాయి అనేది ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండండి. ప్లీజ్ మానిటర్ యువర్ కిడ్స్ యాక్టివిటీస్. నవేడేస్ డ్రగ్స్ అనేది చాలా ర్యాంపెంట్ ఇష్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ నుంచి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అన్ఫార్చునేట్లీ డిస్ట్రిక్ట్స్లో కూడా ఎంటర్ అయ్యింది, లైక్ గాంజా కానీ, లైక్ సింథటిక్ డ్రగ్స్ అవన్నీ. సో ప్లీజ్ ఇది కంటైన్ చేయాలి అంటే మేము ఓన్లీ సప్లై చేయడం మాత్రమే టార్గెట్ చేయగలం, డిమాండ్ చేయడం టార్గెట్ చేయలేము. కన్జ్యూమర్స్ అన్ఫార్చునేట్లీ మీ ఇంట్లో మీ పిల్లలు ఎక్కువగా దానికి ప్రే అవుతున్నారు. చైల్డ్ మూమెంట్స్ ఏమైనా తేడా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక్కటే ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు, ప్రాపర్గా తినట్లేదు, కాలేజ్కి స్కూల్కి వెళ్ళట్లేదు, రూమ్లోనే క్లోజ్ చేసుకుంటూ ఉంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు, ఇలాంటి అండ్ అగ్రెసివ్ అవుతున్నారు, చాలా ఎక్కువ అగ్రెసివ్ అవుతున్నారు అంటే ఇలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో మీరే అబ్జర్వ్ చేస్తుండాలి మీ కిడ్స్ మూమెంట్స్. ఎప్పుడైనా మీకు కొంచెం డౌట్ వచ్చినా ఇమ్మీడియట్లీ అప్రోచ్ అవ్వండి. ఇట్ ఈస్ నాట్ నార్మల్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ నార్మల్. మేము చాలామందిని చూస్తున్నాము, ఒక బియాండ్ సర్టెన్ టైం తర్వాత వాళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ దెమ్ బ్యాక్ టు నార్మల్సీ. డ్రగ్స్ అనేది బాగా డిపెండెంట్ చేసేస్తుంది, మైండ్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అది ఒక సాచురేషన్ లిమిట్ సర్టెన్ డోసెస్ వరకే మనము దాన్ని రివర్స్ చేయలేము. After a certain period, then his career, his future, his health or his or her health is completely ruined. అప్పుడు ఎంత మెడికల్ హెల్ప్ తీసుకున్నా ఇట్ విల్ బి టూ లేట్. పిల్లల యాక్టివిటీస్ని బాగా మానిటర్ చేయండి. అలా అని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇది అనే ఫ్రీడమ్ కర్టెన్ చేయకండి. దే షుడ్ బి బ్యాలెన్స్.
ఎండ్ ఆఫ్ ది డే అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎలా అయిందా అనేది ఎవరు చూడరు. ఐఎమ్ బెస్ట్ ఎగ్జాంపుల్. నా ప్రిపరేషన్ టైంలో మా రిలేటివ్స్ అందరూ మోనికాకి ఎక్కడ అవుతుందిలే ఇది అది, నేను నాకు పిహెచ్డి జర్నల్లో చేసి వచ్చాను నేను. సో అక్కడే వెళ్ళిపోవాల్సింది దాన్ని ఇది అని చాలా డిమోటివేట్ చేశారు. నేను ఒక ఐసోలేషన్ వెళ్ళి ప్రిపరేషన్ చేసుకొని ఒకసారి సెలెక్షన్ అయిన తర్వాత మేము అన్నం తను అవుతుంది అని మేము అన్నం తను చేస్తుంది అని చెప్పి అందరూ అదే కమ్ బ్యాక్ టు యూ. సో దిస్ ఇస్ వెరీ కామన్. This is very common. Don't take to heart if somebody is demotivating you. Don't take to heart if somebody is discouraging you. End of the day, it is you, your future and your career and your dream. Please focus on that. మీ పిల్లలకి ఒక స్ట్రాంగ్ విల్, ఒక స్ట్రాంగ్ ప్యాషన్ ఏదైనా చేయాలని ఉన్నా, ఏ ఫీల్డ్ అయినా సరే. నవేడేస్ కాంపిటీషన్ ప్రతి ఒక్క ఫీల్డ్లో కాంపిటీషన్ ఉంది. గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, ఏ ఎగ్జామ్ ఉన్నా, ఎస్ఎస్సి, ఎనీ ఎగ్జామ్, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్, ఎనీ ప్రైవేట్ ఎగ్జామ్, పాపులేషన్ ఎంత అయిపోయిందంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్. స్కూల్ అడ్మిషన్స్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎంత కాంపిటీషన్ ఉంది. బెస్ట్ స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా, బెస్ట్ కాలేజ్లో అడ్మిషన్ కావాలన్నా. Make your children capable enough to fight the competition, to stand amongst different people. అది ఆ కైండ్ ఆఫ్ క్యాలిబర్ బిల్డ్ చేయండి మీ పిల్లలు. వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళని కౌన్సిల్ చేయండి, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాంటి కోర్సెస్ మీద ఫోకస్ చేయించండి. చిన్నారులకు అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రంజాన్ స్టార్ట్, ఫస్ట్ ఉపవాసము జరుగుతూ ఉంది. నేను ఉపవాసంలో ఉండి కూడా మీ అందరి కోసం, మీ అందరినీ మిస్ చేయడం ఇష్టం లేక ఒక 1 అవర్ అయినా గడిపి వెళ్దామని మీ అందరి కోసం నేను ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత కోసం ఫస్ట్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఫస్ట్ మహిళలదే ఫ్రీ బస్సు గ్యారెంటీనే ఇష్యూ చేయడం జరిగింది. మనకి మీ అందరూ ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఓటేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కొన్నంత అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు గతంలో కంటే ఇప్పుడు మీకు పిల్లల నుంచి తల్లిదండ్రుల ఆలోచన చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంత ముందర ఆడపిల్ల అంటే చదువు ఎందుకు అనే ధోరణి నుంచి లేదు, ఆ ఆడపిల్ల కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలని చదివించడం, ఉద్యోగాలు చేయించడం కూడా జరుగుతూ ఉంది. మీకు కావాల్సినంత సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇస్తామని నేను గ్యారెంటీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఇంటర్మీడియట్ 10th డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక కంప్యూటర్ కోర్సు ఒక 3 months కోర్సు వాళ్ళే ట్రైనింగ్ ఇప్పించి, అకామిడేషన్ ఇచ్చి అదేవిధంగా ప్లేస్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు ఎనీ హెల్ప్, మీ పిల్లలకి జాబ్లు కావాలన్నా కూడా నేను హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ప్రొవైడ్ చేయగలనని తెలియజేస్తున్నాను. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీస్ ఎవరికైనా సరే మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల అనే భావన ఎవరికి లేదు. ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ మీరు వర్కింగ్ ఉమెన్సే. ఇప్పుడు ఎంత అంగన్వాడీ కేంద్రాలు అనేది ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయో. తల్లి బిడ్డని కడుపుతో ఉన్న తల్లిని ఎవరు చూస్తారు? ఒక తల్లి చూస్తుంది కేరింగ్గా, లేదంటే భర్త చూస్తాడు, అత్త మామలు, అత్తింటి వాళ్ళు కానీ పుట్టింటి వాళ్ళు కానీ చూస్తారు. కానీ ఒక ప్రభుత్వానికి అంగన్వాడీ వాళ్ళు ఇంటింటికి వచ్చి ఆ గర్భిణీ స్త్రీ ఇంటికి అంగన్వాడీ కేంద్రానికి రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వెయిట్ని చెక్ చేస్తూ తల్లి బిడ్డ కడుపుతో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా కూడా వాళ్ళ సంక్షేమాన్ని చాలా బాగా కేరింగ్గా చూసుకుంటా ఉన్నారు. మీ అంగన్వాడీ వాళ్ళకి ఎంత పొగిడినా తక్కువ నా దృష్టిలో అయితే. మీరు కరోనా టైంలో కానీ 3 ఏళ్ల క్రితం ఒక గృహిణి లేడీ అయినా కూడా, మీరు ఒక గృహిణి అయినా కూడా మీ వర్క్ని మేము బయటికి రావడానికి ఆలోచిస్తూ ఉంటే ఒక గృహిణి, మీరు మాత్రం మీ ఇంటితో పాటు ప్రపంచాన్ని అందరినీ మంచిగా వ్యాక్సినేషన్ వేస్తున్నారు లేదా, శానిటైజేషన్, మీ కేరింగ్ అభినందనీయం, మాటలు నిర్వచనం లేని మాటలు మీరు ఎప్పుడైనా సరే ఒకటే చెప్తా ఉన్నాను నేను, ఆడపిల్లలు మగపిల్లలు కాదు, తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు ఈరోజు ఆడపిల్లల్ని. తర్వాత భర్త కూడా తన చదువుకున్న భార్య కావాలి అని కోరుకుంటా ఉన్నారు. చదువుకున్న భార్య జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి నా భార్య అనుకుంటా ఉన్నారు. సమాజంతో పాటు మనకు కూడా మార్పు రావాలి. ఎక్కడైనా చిన్న చిన్న బాల్య వివాహాలు లాంటివి జరుగుతూ ఉన్నా కూడా మీరు ఆపి మీ వంతు కృషి
చేసి అవేర్నెస్ తెచ్చి మహిళలందరూ మనందరం ఇట్లాగే యూనిటీ ఉండి రాబోయే కాలంలో మరింత మన స్త్రీ బలాన్ని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక చిన్న విషయాన్ని కూడా చేయాలి. మహిళా మహిళా నువ్వు సాగించు విజయ స్ఫూర్తి యాత్ర, నీ ధైర్యం నీ సహనం గెలిపించు జైత్రయాత్ర. ఎదురించి నిలబడి నువ్వు తలబడు, ఏదమ్మా నీకెదురు పోటీ, రాలేరు నీకెవరు సాటి. పేగు పంచి జన్మనిచ్చే అమ్మవు నీవు, రాఖీతో రక్షనిచ్చే చెల్లివి నీవు, అర్థభాగమై నిలిచే ఆలివి నీవు, అంది వచ్చే అదృష్టపు రేఖవు నీవు, అన్నిట్లో చేయూతగ బాసట నీవు. మహిళా వైద్య వైమానిక రంగంలో, ఆటపాటల్లో ప్రతిభ పాటవాల్లో, సామాజిక సంక్షేమం ఏ రంగంలోనైనా, నీ నీడలేని చోటు లేదు ఈ ధరణి పైన. ఆలి అంటే తాలి కాదు, ఎదురులేని కాలివని. మహిళా పీవీ సింధు, సానియా మీర్జాలు, ఝాన్సీ రుద్రమలు, సమ్మక సారలమ్మలు, ఇందిరా సరోజిని, మదరు తెరిసాలు, ఇవంకా ప్రియాంక, సావిత్రిబాయి పూలేలు, ఎచటనైన నీవేగాను నిత్యం నీ పేరే. మహిళా నిత్యం నలుగుతున్న అవమానపు టంచుల్లో, కామంతో కూడున్న వేయి కన్నుల నడుమ, వరకట్నపు వేధింపుల ఆత్మాహుతి జ్వాలల్లో, రక్కసి కోరల నడుమ రగులుతున్న నిప్పురవ్వ, అన్యాయం దహించే మండుతున్న కాగడవై. మహిళా మహిళా నువ్వు సాగించు విజయ స్ఫూర్తి యాత్ర, నీ ధైర్యం నీ సహనం గెలిపించు జైత్రయాత్ర. ఎదురించి నిలబడి నువ్వు తలబడు, ఏదమ్మా నీకెదురు పోటీ, రాలేరు నీకెవరు సాటి. మహిళా
మహిళా మహిళా నువ్వు సాగించు విజయ స్ఫూర్తి యాత్ర, నీ ధైర్యం నీ సహనం గెలిపించు జైత్రయాత్ర. ఎదురించి నిలబడి నువ్వు తలబడు, ఏదమ్మా నీకెదురు పోటీ, రాలేరు నీకెవరు సాటి. పేగు పంచి జన్మనిచ్చే అమ్మవు నీవు, రాఖీతో రక్షనిచ్చే చెల్లివి నీవు, అర్థభాగమై నిలిచే ఆలివి నీవు, అంది వచ్చే అదృష్టపు రేఖవు నీవు, అన్నిట్లో చేయూతగ బాసట నీవు. మహిళా వైద్య వైమానిక రంగంలో, ఆటపాటల్లో ప్రతిభ పాటవాల్లో, సామాజిక సంక్షేమం ఏ రంగంలోనైనా, నీ నీడలేని చోటు లేదు ఈ ధరణి పైన. ఆలి అంటే తాలి కాదు, ఎదురులేని కాలివని. మహిళా పివి సింధు, సానియా మీర్జాలు, ఝాన్సీ రుద్రమలు, సమ్మక సరళమ్మలు, ఇందిరా సరోజిని, మదరు తెరిసాలు, ఇవంకా ప్రియాంక, సావిత్రిబాయి పూలేలు, ఎచటనైన నీవేగాను నిత్యం నీ పేరే. మహిళా నిత్యం నలుగుతున్న అవమానపు టంచుల్లో, కామంతో కూడున్న వేయి కన్నుల నడుమ, వరకట్నపు వేధింపుల ఆత్మాహుతి జ్వాలల్లో, రక్కసి కోరల నడుమ రగులుతున్న నిప్పురవ్వ, అన్యాయం దహించే మండుతున్న కాగడవై. మహిళా మహిళా నువ్వు సాగించు విజయ స్ఫూర్తి యాత్ర, నీ ధైర్యం నీ సహనం గెలిపించు జైత్రయాత్ర. ఎదురించి నిలబడి నువ్వు తలబడు, ఏదమ్మా నీకెదురు పో